మూవీ చాలా బాగుంది, కన్ఫర్మ్గా హిట్ అవుతుంది. మూవీలో యాక్చువల్లీ మూవీ ఉంది అన్నమాట. మూవీ చాలా బాగుంది. మూవీలో సూర్య గారు వస్తారు కలవడానికి సాగర్కి. సో దాట్ వాజ్ ద మోస్ట్. రామ్ పోతినేని గారు ఎలా అనిపించారు మీకు? బాగున్నారు, కంబ్యాక్ చేశారు. వెరీ హీరోకి మధ్యలో కెమిస్ట్రీ అంత వర్కౌట్ అయింది అనుకుంటున్నారు. వర్కౌట్ అయింది. మీకు నచ్చిన సీన్ ఏంటి అందులో? లైక్ సాగర్ ఇంకా హీరో కలిసారు. సో అదే హైలైట్ పాయింట్స్ అంటే ఏంటి? హైలైట్ అంటే ఉపేంద్ర రామ్ సీన్స్. బట్ రియాలిటీకి ఎంత దగ్గరగా ఉంది? రియాలిటీ అని చెప్పలేం, ఒక 90% మ్యాచ్ అవుతుంది. సో దీనికి ఉపేంద్ర గారు కరెక్ట్ అని అనిపించింది. అంటే చాలా మంది ముందు వేరే స్టార్స్తో ఎవరితో తీయచ్చు కదా అని అన్నారు కదా. అన్నారు, బట్ ఇక్కడ తీస్తే మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది కదా, మన ఫ్యాన్స్ మళ్ళీ కొట్టుకుంటారు, అందుకని వేరే సెట్ అయ్యారు. రామ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అంటే బాగుంది. లాస్ట్ సినిమాలు కొంచెం ఎక్స్పెక్ట్ చేసినంత ఆడలేదు కదా, ఇప్పుడు హిట్ కొట్టారు. భాగ్యశ్రీ పర్ఫార్మెన్స్ బాగుంది. అంటే ప్రీవియస్ మూవీస్ కంటే ఈ మూవీలో తన స్కోప్ ఉంది, బాగుంది. సో ఆంధ్రాకి తాలూకా ఆంధ్ర తెలంగాణలో ఎలా ఆడితే బాగుంది, బాగా ఆడింది. అలా ఏం లేదు, సినిమాలా ఉంది కదా, అలా ఏం లేదా? అలా ఏం లేదు. కంబ్యాక్ ఏమన్నా బోర్ కొట్టే సీన్స్ అలా ఉన్నాయా? అట్లా ఏం లేదు, జస్ట్ గో ఫర్ ఇట్ అంతే. నేను ఆంధ్ర నుంచి జస్ట్ అసలు ఎలా ఉందో చూద్దామని. మూవీలో హైలైట్స్ ఏంటంటే ప్లస్ పాయింట్స్ ఆర్ హైలైట్స్? సాంగ్స్ బాగున్నాయి, సాంగ్స్ కోసమైనా మళ్ళీ వెళ్ళొచ్చు. కంబ్యాక్ అంటారా? కంబ్యాక్. విజువల్స్ అన్నీ బాగున్నాయి, సాంగ్స్. మూవీ ఎట్లా ఉంది? బ్లాక్ బస్టర్ అండి, చాలా బాగుంది. రామ్ పోతినేనికి ఒక మంచి కంబ్యాక్ అనుకుంటున్నాను. స్ట్రాంగ్ కంబ్యాక్ పడింది. ఇంతకుముందు చేసిన స్కంద కానీ స్మార్ట్ డబుల్ కానీ కొంచెం నిరాశపరిచే కానీ ఈ సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. ఉపేంద్ర గారిని పెట్టడం కరెక్టే అనుకుంటున్నాను. ఆయన తప్ప ఇంకెవరు చేయలేరేమో అనిపించింది నాకు. సో అంత న్యాచురల్గా చేశారు. హీరో క్యారెక్టర్లు ఆయన, అభిమాన్ క్యారెక్టర్లు రామ్ గారు చాలా బాగా చేశారు. ఓవరాల్గా మంచి హిట్ పడింది. హీరోయిన్ మధ్యలో కెమిస్ట్రీ అంత వర్కౌట్ అయింది. రొమాన్స్ బాగుంది, కామెడీ కూడా బాగుంది. సో ఓవరాల్గా మంచి బ్లాక్ బస్టర్ రామ్ గారికి. బాగుందండి సినిమా, చాలా బాగుంది. సినిమాలో హీరోయిన్ కెమిస్ట్రీ కూడా బాగుంది. దాన్ని చూసిన తర్వాత వాళ్ళ నవ్వు కూడా బాగా అనిపించింది. కిచెన్లో ఉంటుంది స్టవ్, బాగుంది మీ నవ్వు. హీరో ఇచ్చిండు హీరోయిన్ కోసం పువ్వు, నిజంగా చెప్తున్నా సూపర్ అనిపించింది నాకు. రామ్ పోతినేనికి ఒక మంచి కంబ్యాక్ అనుకుంటున్నారా? రామ్ పోతినేనికి ఒక కంబ్యాక్ కాకపోయినా నేను ఒక ఫ్యాన్గా, ఒక హీరో ఫ్యాన్గా సినిమా చూసినప్పుడు మనం హీరోని ఏ విధంగా అభిమానిస్తున్నాం అనేది ఆ సినిమాలో ప్రజెంటేషన్ కానివ్వండి, చూపించడం కానీ నిజంగా అంతకంటే ఎక్కువగానే అభిమానించే అభిమానులు ఉన్నారు. అది ప్లస్ పాయింట్. అది ఉపేంద్ర గారి యాక్టింగ్ బాగా మంచి అనిపించింది. క్లైమాక్స్ సీన్స్ అయితే ఏడిపించే విధంగా అనిపిస్తాయి ఉపేంద్ర గారివి. బాగుంది సినిమా. హిట్ కొడుతుంది అనుకుంటున్నారా? హిట్ కొడుతుంది అనుకుంటున్నా, చూద్దాం ఏం జరుగుతుందో. యావరేజ్. హీరోయిన్ సీన్స్, లవ్ సీన్స్ బాగున్నాయి అంతే. మూవీ స్టోరీ వైజ్ గా ఎలా? ప్లాట్ లేదు, బెస్ట్. సూపర్ ఉంది, బాగుంది. రామ్ పోతినేనికి కంబ్యాక్ అనుకుంటున్నారా? బెస్ట్ ఫిల్మ్, కెరియర్ బెస్ట్ ఫిల్మ్. హిట్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయా? కన్ఫర్మ్ గా. ఎమోషన్స్ అలా ఎలా అంత వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ సూపర్ ఉంది. ఉపేంద్ర గారు యాక్టింగ్ వైజ్ గా బాగుంది, అందరి యాక్టింగ్ బాగుంది, చాలా బాగా అనిపించింది అండి. సో ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా కనెక్ట్ అవుతారు, ఆ లెవెల్లో ఉంది. చాలా బాగా కనెక్ట్ అయింది కూడా మాకైతే. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది మ్యూజిక్. అది మ్యూజిక్ 2 సాంగ్స్ చాలా బాగా వచ్చాయి, పిక్చరేషన్ చాలా బాగా వచ్చింది. అండ్ మధ్యలో బీజిఎం కూడా చాలా బాగా అనిపించింది. అండ్ అక్కడక్కడ డైలాగ్స్ కూడా చాలా బాగా ఒకటాయి. మెయిన్గా ఇదేంటంటే లవ్ స్టోరీని ఒక రామాయణంతో కనెక్ట్ చేసే ఒక సీక్వెన్స్ ఉంటుంది, దాని వరకు ఎక్స్ట్రాడినరీ కనిపించింది. ఆ కనెక్షన్ ఏదైతే ఎక్స్ట్రాడినరీ కనిపించింది, అక్కడ వరకు బ్లాక్ బస్టర్ కొట్టని ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ ఎండింగ్ కూడా ఇంకొంచెం ఏదైనా ఒక గ్రిప్పింగ్ ఇవ్వాల్సింది, అది కొంచెం లూజ్గా ఇచ్చేసారు, అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. బట్ డైలాగ్స్ వరకు చాలా బాగా రాసుకున్నారు. రామ్ పోతినేనికి ఇది ఒక కంబ్యాక్ అని చెప్పొచ్చు, గ్రేట్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటేనే చాలు, అవి ఏ లెవెల్ లోలో ఉంటాయి, ఇది ఎక్కడో ఉంటుంది సినిమా. బట్ ఒక మంచి హిట్ అయితే ఆయనకు వస్తుంది, అదైతే గ్యారంటీ. ఉపేంద్ర గారు యాక్టింగ్, ఆయన యాక్టింగ్ అని కాదు కానీ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. క్లైమాక్స్లో వచ్చే ఒక సీన్ అయినా, లేదంటే స్టార్టింగ్ 20 minutes మొత్తం ఆయన మీదే ఉంటుంది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ వరకు చాలా బాగుంది. డైలాగ్ ఎందుకో డబ్బింగ్ అంత ఆయనకి సెట్ అవ్వలేదు, కొంచెం ఆర్టిఫిషియల్ అనిపించింది. ఉన్నాయన్న ఒక ఫ్యాన్గా ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యే చాలా ఎమోషనల్ సీన్స్ అయితే ఉన్నాయి. దాని వరకు చాలామంది ఫ్యాన్స్ కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్యాన్ తన హీరో కోసం ఏదో ఒక విషయాన్ని సాక్రిఫైస్ చేస్తుంటాడు, అలాంటివన్నీ గుర్తొస్తాయి. ఎమోషనల్గా చాలా బాగుంది, డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఫాదర్ సెంటిమెంట్ అయినా, హీరో సెంటిమెంట్ అయినా చాలా బాగుంది. గ్రాస్ 100 crores అయితే రాదు, ఎందుకంటే ఆయన మార్కెట్ కదా 100 crores అయితే రాదు.
కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఏదైతే సాంగ్స్ ఉన్నాయో ఆ పిక్చరైజేషన్ అయినా లేదంటే ఆ మేకింగ్ అయినా వాళ్ళు పెట్టిన డబ్బులు ప్రతిదీ కనిపించే స్క్రీన్ మీద, దాని వరకు చాలా బాగా అనిపించింది. బట్ ఎందుకో ఇంకొంచెం మంచి సీన్స్ పడాల్సింది, సెకండ్ హాఫ్ ఇంకొంచెం గ్రిప్పింగ్గా తీసుకోవాల్సింది అనిపించింది. అక్కడక్కడ బోర్ కొట్టినా సరే బట్ ఓకే, ఓవరాల్గా చాలా బాగుంది. ఆవిడ ఫస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్తో కంపేర్ చేసుకుంటే చాలా బాగుంది. ఎక్కడ అంత ఎక్స్పోజింగ్ అలాంటి సీన్స్ ఏం లేకుండా చాలా బాగా అనిపించింది, చాలా బాగుంది. డెఫినెట్గా మీరు ఎక్కడో ఒక పాయింట్ దగ్గర కనెక్ట్ అవుతారు, ఆ పాయింట్ దగ్గర నుంచి సినిమా ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. ఎస్, ఫస్ట్ హాఫ్ వరకు అయితే మొత్తం మన ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. ఏదో ఒక సీన్లో మనం కనిపిస్తాం, అరే ఒకప్పుడు మనం ఎలా చేస్తాం అనేది కనిపిస్తాం. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కంప్లీట్గా సినిమాటిక్ లిబర్టీలో వెళ్ళిపోయింది కాబట్టి అంత కనెక్ట్ అవ్వలేకపోవచ్చు, కానీ ఎండింగ్ వరకు చాలా బాగుంది. మూవీ ఎలా ఉంది? ఒక ఆంధ్ర కింగ్ తాలూకు సినిమా ఒక ఆంధ్ర నడితే ఎలా ఉంటుందో చెప్తాడు. అంటే ఇది ప్రాంతానికి సంబంధించి కాదు, 2002 సంవత్సరంలో తీసుకున్నప్పుడు అప్పుడు రాష్ట్రం విడిపోలేదు కాబట్టి సినిమా అయితే ఒక ఫ్యాన్ హీరో కోసం ఏదైతే చేయగలడో చేసేయడానికి సినిమా అయితే నాకైతే బాగా నచ్చింది సినిమా. అయితే 2002 సంవత్సరం నాకు అవగాహన ఉండి నేను ఇప్పుడున్నట్టు అప్పుడు ఉంటే మా హీరో కోసం కూడా నేను ఏదో చేతును. కానీ రామ్ గారు పడ్డ కష్టం సినిమాకి చాలా బాగుంది. కంబ్యాక్ ఇచ్చాడు సినిమాకి. భాగ్యశ్రీ బోర్సే గారు రామ్ కాంబినేషన్ చాలా బాగుంది. సినిమా ఒక ప్లస్ పాయింట్. రెండోది ఏంటంటే ఒక నిజమైన ఫ్యాను ఏదైతే హీరోకి అంటే హీరోకి ఒక ఫ్యాన్ చేసిన తర్వాత ఒక హీరో సూపర్ స్టారే ఫ్యాన్ కోసం వచ్చాడు, అది తీసుకున్న చాలా బాగుంది. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మహేష్ గారు బాగా ఆలోచించి డైరెక్టర్ 90s హీరోలో బాలకృష్ణ గారు కానీ, చిరంజీవి గారు కానీ, నాగార్జున, వెంకటేష్ గారిని పెట్టకుండా ఉపేంద్ర గారు పెట్టడానికి కారణం ఏంటంటే ఉపేంద్ర గారు అందరికీ నస్తారు, టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అందరికీ నస్తారు. వీళ్ళని పెడితే కనుక ఫ్యాన్ వారు అయిపోతుంది బాగా ఆలోచించి డైరెక్ట్ బాగా తీసుకున్నారు. రామ్ గారు అయితే ఒదిగిపోయారు. కామెడీ ఉంది, మంచి సెంటిమెంట్లు సీన్లు ఉన్నాయి. హీరోయిన్ కొట్టినప్పుడు ఇచ్చే రియాక్షన్ చూసారా, నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. ఆ దెబ్బ చాలా సౌండ్ అయితే చాలా గట్టిగా వచ్చింది, బాగుంది. అయితే ఎక్కడో ఒక చిన్న సన్నివేశంలోనూ రామ్ గారు హీరోయిన్ని చీటింగ్ చేస్తాడని అనిపించింది ఫైనల్గా. కానీ లాస్ట్ క్లైమాక్స్ అది చూపించాడు కదా, ఒక గోదావరి జిల్లాలో జరిగినటువంటి స్టోరీని ఒక కళ్ళ కట్టినట్టుగా చూపించే విధానం అయితే బాగుంది. రామ్ గారు అయితే కంబ్యాక్ అయితే అయిపోయాడు. సినిమా అయితే ఒక మంచి సూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు. ఇది ఏ ఫ్యాన్కి సంబంధించిన కాదు, సినిమా పిచ్చోళ్ళకి సంబంధించిన సినిమా. రామ్ చరణ్గా, ఎన్టీఆర్గా, బాలకృష్ణ ఇంకోళ్ళు లేదు, ఒక సినిమా పిచ్చోడికి సంబంధించిన సినిమా కాబట్టి బాగా చూపించాడు. ప్రతి సీన్ కూడా చాలా హైలైట్ అయింది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్ చూసుకుంటే సినిమాకి 3 వరకు వచ్చు. ఒక సూపర్ హిట్ మూవీ. రామ్ గారు కంబ్యాక్ అయిపోయారు, ఒక మంచి సినిమాతో ముందుకు వచ్చాడని చెప్పుకోవచ్చు. సినిమాలో రామ్ కరెక్ట్ చూపించిండు. నిజంగా ఇట్లాంటి సినిమాలన్నా బయటికి రావాల్సింది. ఎందుకంటే ఇప్పుడు రామ్ ఎంత కష్టపడ్డాడో, ఎంత తంటాలు పడ్డాడో, ఒక్కొక్క హీరోని నమ్ముకొని వేలాది మంది బయటకు వస్తుర్రు. ఎట్లా అంటే వాళ్ళ ఇంట్లో అమ్మ బంగారం అమ్ముకొని అయినా సరే, లేకపోతే ఇంకోటైనా సరే, అసలుకి సినీ ఇండస్ట్రీ అంటే పిచ్చి. నిజంగా చెప్తున్నా, అట్లాంటి అందరికీ ఒక మంచి ఫిలిం అని చెప్పుకోవచ్చు. నిజంగా మహేష్ బాబు గారు అయితే ఆ డైరెక్షన్ స్కిల్స్ అయితే నిజంగా ఇట్లాంటి డైరెక్షన్ స్కిల్స్ మనం ఎప్పుడు చూడడం, అంతా బాగుంది. ఉపేంద్ర గారు, రామ్ గారు చూస్తుంటే మనం ఒక సాగర్ని, సముద్రాన్ని, అంటే సూర్యుడిని, సముద్రాన్ని చూస్తే మనకి ఎంత ఆహ్లాదకరంగా అనిపిస్తుందో, ఒక రామ్ని, ఒక ఉపేంద్రని చూస్తుంటే అంతకు మించి అనిపించింది. ఇలాంటి సినిమా చాలా రామ్కి అయితే మంచి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఇంకా వివేక్ గారు అయితే మ్యూజిక్ అయితే అద్దర కొట్టారన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే దద్దరిల్లిపోయింది. దీంట్లో రాహుల్ రామకృష్ణ గారి ఫ్రెండ్షిప్ క్యారెక్టర్ అయితే ఇంకా ఇర్రగా తీసిర్రు. ఫ్రెండ్ అంటే అట్లా ఉండాలని చెప్పేసి ఉంది. నిజంగా చెప్తున్నా, ఇప్పుడు ఈ సినిమా చూసినాక నాకు నిజంగా షర్ట్ ఇప్పాలని ఉంది. కాకపోతే మీడియా ముందర బాగుండాలని చెప్పేసి ఇప్పట్లేదు. ఇట్లాంటి సినిమాని మనం ప్రోత్సహించాలి. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అన్నా. నిజంగా చెప్తున్నా, అసలుకే నిజంగా చూడు, ఈడ రామ్ టాటూ వేయించుకుంటా. నిజంగా చెప్తున్నా, ఒక వీరాభిమానిగా చెప్తున్నా, సినిమా మొత్తం దద్దరిల్లిపోయింది. ఇట్లాంటి సినిమాను మనం ఎంకరేజ్ చేయాల్సింది. నిజంగా చెప్తున్నా, నిజంగా ఈ సినిమా చూసినాక రామ్కి నేను గుండెల గుడి కడతా. నిజంగా హీరో అంటే ఈడ్రా అన్నట్టుంది. నువ్వు ఏమంటారు, ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినావు ఏమని, పడో లేచిపోడు అన్న డైలాగ్ ఉంది. అది రామన్నకు ఒక్కనికే సెట్ అవుతుంది. ఇట్లాంటి మంచి కంబ్యాక్ ఇవ్వాలంటే ఎవ్వడు కాదు, మహేష్ బాబు నీకు దండం రా బాబు. అట్లుంది నీ స్కిల్ అయినా సరే, నీ డైరెక్షన్ అయినా సరే. ఇంకా ప్రొడ్యూసర్లో గుండె మీద చేసుకొని పైసా వసూలు అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఇప్పటితో ఆగేది కాదు. ఇది మాలాంటి వాళ్ళు ఫ్యాన్స్ మాలాంటి ఫ్యాన్స్ ఒక నిజంగా ఒక బయోపిక్ అని చెప్పుకోవచ్చు. సినిమా అంటే చాలా బాగుంది. అందరు చూడండి భయ్యా థియేటర్స్లో. మ్యూజిక్ ఎవ్రీథింగ్ వాజ్
పర్ఫెక్ట్లీ ఫిట్టెడ్ ఫిలిం. అండ్ ఇలాంటి సినిమాలకు ఒకటి రేటింగ్ అడగొద్దు, రేటింగ్ ఇచ్చి మంచి సినిమాలు నేను తక్కువ చేయను. హీరోలు కాదని మన దగ్గర 90s హీరోలు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కాదని ఉపేంద్ర గారిని పెట్టుకున్నారు కదా, ఆయన ఎంతవరకు న్యాయం చేశారు? ఒకవేళ మన వాళ్ళని ఎవరిని పెట్టుకుంటారు? మన వాళ్ళని ఎవరిని పెట్టుకోవచ్చు అంటే మన వాళ్ళు ఎవరిని పెట్టుకున్నా కూడా అది వార్లాగా అయిపోద్ది అన్న. సో అలాంటి ఎవరిని పెట్టుకోకుండా ఉపేంద్ర గారిని సెలెక్ట్ చేసుకొని చాలా మంచి పని చేశారు. అండ్ 100% కాదు 100కి 1000% ఉపేంద్ర గారు న్యాయం చేశారు క్యారెక్టర్కి. సో ఆయన బెస్ట్. ఇంకా వేరే క్యారెక్టర్ ఎవరు వద్దు, మన వాళ్ళు ఉన్నా కూడా వద్దు. మన వాళ్ళకు అంటే మన హీరోలు మన ఫ్యాన్స్ ఉన్నారు కదా, ఫ్యాన్ వార్స్ చేయడానికి తప్ప మన అభిమాని హీరోని ఎలా చూద్దాం, మన అభిమాని హీరోని కొలుచుకుందాం అన్న ఆలోచన ఎవరికీ లేదు. సో అలాంటి అభిమానులు వద్దు మనకి. అభిమానం అంటే మన హీరో బాగుండాలి, అలాగే మా ప్రతి హీరో సినిమా హిట్ అవ్వాలి. ఉన్నాయన్న, ఎందుకంటే అభిమానులు తన హీరో సినిమా రిలీజ్ అవ్వదు థియేటర్లు అద్దలు బద్దలు కొట్టేది, జైల్లో కూర్చునేవి చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఈడియట్ సినిమాలో కూడా మనకు కూడా చూపిస్తారు రవితేజ గారిది. సో ప్రతి ఒక్క ఫ్యాన్కి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ జనరేషన్ ఫ్యాన్స్కి నాకు తెలియదు, కానీ 90s ఫ్యాన్స్కి అయితే థియేటర్ అద్దలు బద్దలు కొట్టింది, జైల్లో ఉన్నది, టికెట్ల కోసం లైన్లో నిలబడి కొట్టుకుని టికెట్లు సంపాదించి థియేటర్లో సినిమా చూస్తాం చూసారా, అది నిజమైన అభిమానం. ఈ రోజుల్లో బుక్ మై షోలో ఓపెన్ చేసి టికెట్లు బుక్ చేసుకుని ఎలా వచ్చి కూర్చొని సినిమాలు చూడటం కాదు, లైన్లో నిలబడి కొట్టుకొని ఒక్క టికెట్ సంపాదించి థియేటర్లో సినిమా చూస్తే వచ్చే ఆనందం ఉంటుంది చూసారా, అది నిజమైన అభిమానం. అభిమానం ఎంజాయ్ చేసిన అభిమానిగా నేను ఉన్నా ఇక్కడ. సో చాలా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్స్ ఇద్దరు కూడా సాంగ్స్ చాలా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. అండ్ సినిమా గురించి నెగిటివ్గా చెప్పడానికి ఏం లేదన్న నా దృష్టిలో. ఏదన్నా గట్టి కంబ్యాక్, ఇది మామూలుగా కాదు, ఫ్యాన్ బాయ్ కంబ్యాక్. సో ఆయన ఒక హీరో కాబట్టి ఆయన అభిమానులకు ఎక్కడి నుంచి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అభిమాని పడే కష్టాలు ఏంటో ఆయన అభిమానిగా చూశాడు కాబట్టి. రామ్ గారి గెటప్ చాలా బాగా అనిపించింది. అంటే చాలా 90sకి సంబంధించి ఎలా అయితే ఉండాలో అలాంటి ప్రాపర్ గెటప్లో కనిపించారు. సినిమా గురించి నెగిటివ్ చెప్పడానికి ఏం లేదు. రామ్ గారు ఏ లుక్లో ఉన్నా నచ్చుతారు, ఈ లుక్లో ఇంకా బాగా నచ్చుతారు. ఎందుకంటే లుక్తో పాటు పెర్ఫార్మెన్స్ కూడా సెటిల్డ్గా ఉంది, ఎక్కడా కూడా ఓవర్గా అగ్రెసివ్గా చేసినట్లేదు, చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ అనమాట. అండ్ చక్రకేళి పళ్ళు తన హీరో కోసం తీసుకెళ్లే సీన్ అయితే, అంటే మన అభిమాని హీరో కోసం ఏదైనా చేయొచ్చు అని ఇలాగా అలా తీసుకెళ్ళలేదు. కానీ నా అభిమాని హీరోకి నేను మా ఊరు కాకినాడ కాజాలు తీసుకొచ్చి ఇచ్చాను నా హీరో చైతుకి. బట్ నేను అక్కినేని అభిమాని కంప్లీట్గా. సో అక్కినేని ఫ్యామిలీ కంప్లీట్ ఐఎమ్ లైక్ కట్టుబానిస్ అంటారు కదా, అలాగే అనుకోండి. సో నా హీరో కోసం నేను అలా చేశాను. ఆ మెమరీస్ చాలా గుర్తొచ్చాయి నాకు కూడా. కనెక్ట్ అయ్యా అభిమానిగా, ఒక అభిమాని సినిమా కనెక్ట్ అయ్యా. చాలా బాగుందండి, చాలా బాగుంది. మరి చాలా బ్లాక్ బస్టర్ సినిమా. డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఆయన విజన్లో ఇప్పటి వరకు ఉన్న డైరెక్టర్లు అందరూ సొసైటీకి ఏదో మెసేజ్ ఇస్తున్నారు, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. కానీ ఫర్ ది ఫస్ట్ టైం డైరెక్టర్ వచ్చేసి సూపర్ స్టార్లకి డైరెక్టర్లకు ఒక మెసేజ్ ఇచ్చాడు. మీకు స్టార్డమ్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఒక లో క్లాస్ ఒక ఫుట్పాత్ నుంచి ఒక టికెట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ కొనే వాళ్ళ దగ్గర నుంచి ఆ స్టార్డమ్ వచ్చిందని బాగా నిరూపించాడు. సినిమా అంటే ఎలా ఉంటుంది, సినిమా అభిమానం అంటే ఎలా ఉంటుంది అనేది మళ్ళీ కళ్ళకు ఏమంటారు కూర్చున్నట్టుగా చెప్పాడు. సినిమా పాటలు బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, రొమాంటిక్ సీన్స్ చాలా బాగున్నాయి, సత్య కామెడీ బాగుంది. రాముని చూస్తుంటే చాలా బాగున్నాడు రాము. ఇందులో మహేష్ బాబు కంటే ఇంకా బాగున్నాడు అనిపిస్తుంది రాముని. రాముకి మంచి బ్లాక్ బస్టర్ అండి. ఉపేంద్ర గారు లేకపోతే సినిమా లేదు. హీరోయిన్ అంటే కామన్గా ఉంటుంది, అది అందరికీ తెలిసిందే, నో ప్రాబ్లం. ఆమె కూడా బాగానే చేసింది, హీరోయిన్ కూడా బాగానే చేశారు. అండ్ అందులో లిప్ లాక్ ఇచ్చినప్పుడైతే అసలు మైండ్ బ్లోయింగ్. అసలు రామ్ గారు అండ్ మన హీరోయిన్ కాంబినేషన్లో చాలా లిప్ లాక్ చాలా బాగున్నాయి. కానీ ఇందులో ప్రతి ఒక్కరు చెప్తున్నదంటే ప్రతి ఒక్క ఫ్యాన్స్ ఈ మూవీ చూడాలి. ఎందుకంటే ఫ్యాన్స్ ఏదో మా హీరో అని చెప్పి తన సొంత డబ్బులు ఖర్చు చేసి ఏదో బ్యానర్లు కొట్టేయడము, ఫ్లెక్స్లు కొట్టేయడము, థియేటర్లు ఏదైనప్పుడు బ్యానర్లు కొట్టి పెట్టడము, టికెట్లు పంచడం ఇవన్నీ చేస్తుంటారు. కానీ ఇది మాత్రం చేయకండి. ఈ సినిమా చూసిన తర్వాత మీరు కొద్దిగా మాత్రం చెప్పి అనుకుంటున్నాను. కానీ ఇందులో ఒక హీరో కోసం ఒక ఫ్యాను 3 కోట్లు ఇస్తే ఆ 3 కోట్లు ఎవరిస్తారని చెప్పేసి ఆ హీరో ఒక ఫ్యాన్ కోసం వెతుక్కుంటూ వస్తాడు. మరి 3 కోట్లు లేకపోతే రాడు కదా. ఏదైనా స్వార్థం లేనిది ఏ హీరో కానీ ఎవరు ఏం చేయరు. రియాలిటీగా మా కోసం, మా ఫ్యాన్స్ కోసం ఏ హీరో అన్నా వస్తాడా? నాగార్జున గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, అండ్ మహేష్ బాబు గారు కానీ చాలామంది హీరోలు మా కోసం వస్తారా? మా ఫ్యాన్స్ కోసం వస్తారా? రారు. నేను క్వశ్చన్ మార్క్ వేస్తున్నా. సార్ మీరు సినిమాలో చూపించేది చాలా బాగుంది, రియాలిటీ ఏది నడవదు.
ఓన్లీ మూవీస్ పరంగా చూసి ఎంజాయ్ చేయాలి. ఫ్యాన్స్ మాత్రం చెప్తున్నాను, మీరు ముఖ్యంగా మీరు హీరోల కోసం ఏదో చేయడం కాదు, మీ ఫ్యామిలీ కోసం చేయండి. చూడండి, నేను ఎగ్జాంపుల్ ఫ్యాన్గా చెప్తున్నా, ప్రతి ఒక్క మూవీ ఫస్ట్ షో చూస్తున్నాను. ఎందుకు చూస్తున్నాను? మా హీరో మా ఫ్యాన్స్ అని చెప్పేసి. ప్లీజ్ సార్, నాకు కూడా ఒక నాకు హీరో ఉన్నాడు. నా హీరో, నా ఫేవరెట్ హీరో మహేష్ బాబు. నన్ను వచ్చి కలుస్తాడా? కలవడు కదా, కలవడు. అంతే, ఓన్లీ చెప్పుకోవడం వరకే ఉంటుంది, రియాలిటీగా ఏది ఉండదు. ప్రతి ఒక్క ఫ్యాన్స్ ఈ మూవీ చూడండి. ఈ మూవీ చూసే కూడా మీరు మాత్రం చెప్పిన అనుకుంటున్నాను. ఉపేంద్ర గారు ఆ కాంబినేషన్లో బాగుంటుందని పెట్టారు, కానీ ఉపేంద్ర గారు పండించారండి. కానీ లాస్ట్లో క్లైమాక్స్ మాత్రం అయితే ఏడిపించారు ఉపేంద్ర గారు. కానీ నాకు ఇంకా ఎక్కువ చూపించాలనిపించింది మూవీ. కానీ ఇది ఫ్యాన్స్ దగ్గర చూపించారు, కానీ ఫ్యాన్స్ మాత్రం కంపల్సరీ చూడాలి. దీనివల్ల మీరు మారండి, మీరు మాత్రం మీ ఫ్యాన్ గురించి ఆలోచించండి. ఏదో మాకు సినిమా బువ్వ పెడుతుందంటే ఏది బువ్వ పెట్టదు మనకు. మీ కష్టానికి మీ ప్రతిఫలం, మీ కష్టం మీ ప్రతిఫలం అంతే. మూవీస్లో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే అన్న స్టోరీ పరంగా ఫ్యాన్స్ ఒక ఫ్యాన్ ఒక హీరో కోసం తన సొంత ఆస్తి సొంత లవర్ని వదులుకోవడం అనేది చూపించారు సినిమాలో. ఇందులో హీరో అనే హైలైట్స్ అనేది ఇదే అండి. ఇందులో నెగిటివ్ అంటే ఫస్ట్ కొంచెం లాగ్ ఉందన్న, అంతే. ఫస్ట్ కొంచెం లాగ్ ఉంది. హీరోయిన్ యాక్టింగ్ హీరోయిన్ పెద్దగా ఏం చూపించలేదు, జస్ట్ లవ్ రోల్ అంతే. కానీ ఇందులో మొత్తం నడిపించిన సినిమా అంటే రామ్ గారు అండ్ ఉపేంద్ర గారికి పెద్ద ఏం లేదు, జస్ట్ ఓన్లీ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అండ్ అది తక్కువ చూపించారు, కానీ ఎక్కువ రామ్ గారు చూపించారు. కానీ ఒక హీరో కోసము ఒక లవర్ కోసం ఒక థియేటర్ కట్టడం అనేది ఒక డిఫరెంట్గా ఉంది. అది ఎలా కట్టిండు ఏం లేకుండా అనేసి ఒక థాట్, ఒక ఫైట్ సీన్ అని చెప్పి చూపించారు. నేను సినిమా మొత్తం రివీల్ చేయదలుచుకోలేదు, మీరు థియేటర్కి చూడండి, బెస్ట్ ఉంటుంది. 100% చెప్తున్నాను, ప్రతి ఒక్క ఫ్యాన్స్ చూడండి. బెస్ట్ పర్ఫార్మెన్స్ అనుకుంటున్నాను. యాక్టింగ్ పరంగా రామ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. కానీ నాకు ఒక్కటే ఏంటంటే చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే ఒక ఫ్యాన్గా రామ్ గారు ఉండడము అనేది కొంచెం అనిపిస్తుంది. ఒక హీరో ఒక లెవెల్లో ఉంటే కొంచెం వేరే అనిపించింది. రేటింగ్ 4 స్టార్ రేటింగ్ ఇస్తాను. 5కి 4. జీవిస్తారు వాళ్ళిద్దరు రియల్ లవర్స్ ఏమో అని డౌట్ వచ్చింది సార్. ఎందుకంటే ఎక్కడ అన్న అసలు రామ్ అన్న అసలు ఇంతవరకు ఈ అందరు హీరోయిన్ చేసిరు, ఈ హీరోయిన్తో ఇంత మంచిగా పులిహోర కలిపిండ్రా అని అనిపించింది నాకైతే. వాళ్ళిద్దరి కెమిస్ట్రీ మాత్రం చాలా బాగుంది. అండ్ మన రియల్ హీరో ఉపేంద్ర సినిమా తీస్తే ఇలా ఉంటుంది అంటే ఒక ఫ్యాన్ బాయ్ ఒక రియల్ హీరోని కలిస్తే ఆ హీరో కూడా ఒక ఫ్యాన్ బాయ్ కలిస్తే వాళ్ళిద్దరి మధ్యలో ఎమోషనల్ ఎలా ఉంటుంది అలా ఉందన్న. సినిమా మొత్తం ఇదే నడుస్తుందన్న, కానీ ఒక ఎంటర్టైన్మెంట్ ఉంది, ఒక ఎమోషనల్ ఉంది. మనకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఎమోషనల్ చాలా బాగుందన్న. నాకైతే డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఎందుకంటే ఫ్యాన్ గురించి ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఎలా ఉంటుంది అలా ఉందన్న. మంచి ఎంటర్టైన్మెంట్. అండ్ రామన్న ఇస్ కమ్ బ్యాక్ మూవీ. చాలా మంది ట్రోలింగ్ చేసిరు, రామన్న ఎక్కడ ఆంధ్ర కింగ్ తాలూకా చాలా లేట్ అయినా కూడా మంచి కంటెంట్తో సినిమా అయితే వచ్చింది, చాలా చాలా బాగుందన్న. ఫ్యామిలీ ఆడియన్స్ వస్తుందన్న, ఎంటర్టైన్మెంట్ మూవీ అన్న. ఇప్పుడే రామ్ పోతినేని మన ర్యాప్ పోది ఆంధ్ర కింగ్ తాలూకా చూసి వస్తున్నా. నేనైతే ఒకటే మాట చెప్తా, కాలర్ ఎత్తుకొని తిరుగుతున్నా. ఎందుకు అంటే ఒక అభిమాని, ఒక సినీ అభిమానిగా, మహేష్ బాబు అభిమానిగా నేను కాలర్ ఎత్తుకొని తిరుగుతున్నా. ఎందుకు అంటే మహేష్ బాబు గారు డైరెక్టర్ గారు సినిమాలో ఒక హీరోకి ఒక అభిమానికి ఉండే రిలేషన్ని అంత బ్యూటిఫుల్గా చూపించగలిగారు. ఎంత బ్యూటిఫుల్గా చూపించగలిగారంటే ప్రతి ఒక్క అభిమాని, ప్రతి ఒక్క సినీ అభిమాని కూడా ఎమోషనల్గా ఫీల్ అవ్వాల్సిందే, ఎమోషనల్గా సినిమాతో కనెక్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే అదొక డ్రీమ్ కమ్ ట్రూ ప్రతి అభిమానికి కూడా, తన హీరోని కలవాలి అని. హీరోని కలవడం అనేది పక్కన పెట్టేస్తే ఒక హీరోకి మాలాంటి వాళ్ళు ఉన్నారు అనేది కూడా తెలియకుండా కూడా మేము వాళ్ళని నెత్తి మీద పెట్టేసుకొని ఫ్యాన్ వార్లు చేసుకొని గుళ్ళు కట్టేసినంత పని చేస్తూ వాళ్ళని ఆరాధించుకొని ఇంట్లో వాళ్ళని కూడా కాదని వాళ్ళ సినిమాలకు వెళ్ళిపోయి వాళ్ళని గొలుచుకుంటూ ఎందుకు ఇంత చేస్తున్నారు అనేది మీరు సినిమా చూస్తే మాత్రం అర్థమైద్ది. సినిమాలో చాలా మంచి మెసేజ్ ఉంది. ప్రతి ఒక్క సినీ అభిమాని, ప్రతి ఒక్క హీరో కూడా కొన్ని పాయింట్స్ని ఇందులోంచి తీసుకోవచ్చు. అది ఏంటి అనేది నేను చెప్పను, బట్ మెయిన్ కాన్సెప్ట్ మాత్రం ఇదే. ప్రతి ఒక్క హీరో కూడా వాళ్ళ అభిమానులు ఎంత వాల్యుబుల్ అనేది మాత్రం ఖచ్చితంగా గుర్తించాలి. ఎందుకంటే ప్రతి సినీ అభిమాని లేకపోతే సినిమానే లేదు, ఏ హీరో కూడా నిలబడలేదు. అలాంటిది కొంతమంది హీరోలు వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళ అభిమానుల్ని గుర్తిస్తూ వాళ్ళకి తగ్గట్టు మంచి పనులు చేస్తూ ప్రతి సినిమా అభిమాని కూడా సినిమా నుండి ఎంతో కొంత మంచి తీసుకోవాలని ఈ సినిమా నుండి నేను కూడా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా నన్ను నేను చూసుకోలేనన్నా. ఎందుకు అంటే
సినిమాలో చూపించినంత వీరాభిమానం నా దగ్గర అయితే లేదు. అంత చేయలేనేమో కూడా, మేబీ సిచ్యువేషన్ వస్తే చేయొచ్చేమో. ఎందుకంటే అభిమానం అనేది కట్టలు తెంచుకునేది. అభిమానం అనేది సిచ్యువేషన్ వస్తే తప్ప మనం ఎంత దూరం వెళ్తాము అనేది మనకు అర్థం కాదు. మేబీ చేయొచ్చేమో. బట్ ప్రతి అభిమాని కూడా వాళ్ళలో వాళ్ళని చూసుకోవచ్చు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో మాత్రం నన్ను నేను చూసుకున్నా, అరే అమ్మా ఏంద్రావే ఇది, మన లెక్కనే చేస్తుండే కదా, మన లెక్కనే ఉన్నాడు కదా అని. ఉపేంద్ర గారిని పెట్టడమే మంచిది అనుకుంటున్నానన్న. ఎందుకంటే ఆల్రెడీ సినిమా పేరు ఆంధ్ర కింగ్ తాలూకా. మన తెలంగాణ రాష్ట్రాలు ఆంధ్ర రాష్ట్రం ఆల్రెడీ డివైడ్ అయిపోయి అదో కాంట్రవర్సీ. ఆ కాంట్రవర్సీ వల్ల తెలంగాణ వాళ్ళేమో మేము చూడం అంటారు, ఆంధ్ర వాళ్ళేమో మీకేం పోయింద్రమై మేము చూస్తామని వాళ్ళు అంటారు. ఆల్రెడీ గొడవల్లో మళ్ళా మన స్టార్ హీరోని పెట్టి ఎందుకన్నా తలకాయ నొప్పి. ఉపేంద్ర గారు ఎంత మంచి వాళ్ళు అంటే మీకు కూడా తెలుసు, తెలుగు రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి హేటర్స్ లేని మనిషి ఉపేంద్ర గారు. మొన్న మన సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఎగబడి చూసారు ఉపేంద్ర సినిమాని. సో అందుకని ఉపేంద్రని పెట్టడం మంచిదా కాదా అంటే ఖచ్చితంగా మంచిదని చెప్తాను. ఉపేంద్ర గారికి రామ్ పోతినేని గారికి మధ్య ఉన్న కెమిస్ట్రీ అన్న సచ్ ఎ బ్యూటిఫుల్ కెమిస్ట్రీ. వాళ్ళిద్దరిని ఫస్ట్ టైం చూస్తున్నాము స్క్రీన్ మీద. వాళ్ళిద్దరు కూడా ఫస్ట్ టైం అన్నట్టు కాకుండా వాళ్ళిద్దరి మధ్య ఉండే కన్వర్జేషన్ కానివ్వండి, వాళ్ళిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ కానివ్వండి, అంటే చాలా బాగా బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది ఆ కన్వర్జేషన్ అంతా కూడా. ఖచ్చితంగా చేస్తారన్న. మొన్ననే కదా చూసాము వారణాసి ఈవెంట్లో 2000 చలాన్ పడితే మహేష్ బాబుది ఫైన్ కట్టారు. ఇందులో అమౌంట్ పెద్దదేమో కానీ 2000 అయినా కూడా మా లాంటి వాళ్ళకి అది చాలా పెద్ద అమౌంట్ అన్న. 2000 అంటే మాటలా మాకు. ఇప్పుడు మా మిడిల్ క్లాస్ వాళ్ళకి 400 సినిమాకి ఆలోచించి ఫ్యామిలీ వాళ్ళు ఫ్యామిలీని తీసుకొని థియేటర్కి వెళ్ళడానికి ఆలోచించే రోజులన్నా 2000 కట్టాడు పాపం ఆయన, ఎవడో వీరాభిమాని. ఖచ్చితంగా అన్న అదే చెప్తున్నా, సిచ్యువేషన్ వస్తే కట్టలు తెంచుకుంటాం అభిమానం కోసం. కట్టలు తెంచుకొని వెళ్ళిపోతాం. 1,00,000 మంది వెళ్ళారన్న వారణాసి ఈవెంట్కి. 1,00,000 మంది ఎలా వెళ్తారన్న మాటల, అంతమంది జనాలు ఉంటారని తెలిసి కూడా మళ్ళా అదే అభిమానం అంటే. మరి అది కూడా 4-5 కిలోమీటర్లు అన్న, 4-5 కాదన్న, 8 నుండి 10. నేను వెళ్ళా 8 నుండి 10 కిలోమీటర్లు. అక్కడెక్కడో మూలకి కారు పెట్టాం మేము, అక్కడెక్కడో మూలకి. మళ్ళీ వివిఐపి పాసులు, రెడ్ పాస్పోర్ట్లు మావి, ముందు సీట్లలో కూర్చునేవే, బాగానే దొరికాయి, అంతా బాగానే ఉంది. వద్దురా అంటున్నా కూడా నేను తీసుకెళ్ళాను. పడిపోయి నాకు ఆ రోజు మా ఫ్రెండ్స్ చేతుల్లో 8 కిలోమీటర్లు ఎవరు నడుపుతాడన్న బాబు. జిమ్లో కూడా అంత వర్కౌట్ కాలేదన్న మాకు, జిమ్ముల్లో కూడా కాదు, క్రికెట్ ఆడినా కూడా కాదు. అబ్బో మా దారుణంగా ఉండే. 10,000 కాదన్న బాబు, 30,000 చూపించింది. మీకు ఫోన్ తీసుకుని హిస్టరీలో చూపిస్తాను నేను మీకు ఇప్పుడే. 30,000 అడుగులు, లిటరల్లీ 30,000 అడుగులు అన్న బాబు దండం. అంతలా నేను ఎప్పుడు నడవలేదు అన్న. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసినప్పుడు కూడా నడవలేదన్న 30,000 అడుగులు. మా మహేష్ బాబు కోసం నడిచాను. మహేష్ బాబు గారు మీరు చూడాలి, ఇది అభిమానం అంటే. బట్ జోక్స్ అపార్ట్, ప్రతి హీరో ప్రతి అభిమాని కూడా సినిమా నుంచి ఎంతో కొంచెం మంచి నేర్చుకుంటారు. ఆ మంచి ఏంటి అనేది మనకి సినిమా చూస్తే మాత్రం ఖచ్చితంగా అర్థమైపోద్ది. రావు రమేష్ గారు హ్యాట్స్ ఆఫ్, మళ్ళీ 100% డెలివరీ చేశారు మీరు ఒక ఫాదర్ రోల్లో. అలానే భాగ్యశ్రీ బోర్సే గారు కాంతా సినిమా తర్వాత ఎందుకు మళ్ళీ గ్లామరస్ రోల్ అనుకున్నాను, బట్ ఆవిడకు కూడా యాక్టింగ్ స్కోప్ బాగా దొరికింది. ప్రీ క్లైమాక్స్లో కూడా ఆవిడకి రామ్కి మధ్య కన్వర్జేషన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. రామ్కి కంబ్యాక్ స్కంద లాంటి మూవీ తర్వాత అయితే కంబ్యాక్ అనే చెప్తా. ఎందుకంటే స్కంద ముందు వరకు చూస్తే మాత్రం రామ్ ఫిల్మోగ్రఫీ అంతా బాగుంటుంది. సినిమాలు కమర్షియల్గా కలెక్షన్స్ రాకపోయినా కూడా సినిమా బాగుంటుంది. అరే మంచి సినిమా రాబోయే అనిపిస్తుంది. ఉన్నది ఒకటే జిందగీ అవనివ్వండి, నేను శైలజ అవనివ్వండి, ఇలాంటి చాలా మంచి మంచి సినిమాలు తీశారు రామ్ గారు. స్కంద ఒకటి కలిసిపోయిందిలే బోయపాటి గారి చరిత్రలో, అది వేరే విషయం. బట్ స్కంద లాంటి సినిమా తర్వాత మాత్రం రామ్ గారికి చాలా మంచి కంబ్యాక్. ప్రతి సినిమా అభిమానికి ఇలాంటి సినిమా రావాలి అని కోరుకుంటున్నా. మంచి సినిమాలు, ఇలాంటి మంచి సినిమాలు ఇంకా రావాలి. ఇది కూడా కమర్షియల్ హిట్ అయిద్దా లేదా అనేది నేను చెప్పలేను, బట్ మంచి సినిమా అంతే. షూర్ షాట్ కంబ్యాక్ కాదు, బ్లాక్ బస్టర్ ఇది. సో పడ్డాడు లేచాడు మళ్ళీ కొట్టాడు అన్నట్టుగా. సో అంత ముందు కూడా నేను శైలజకు ముందు రామ్ పని అయిపోయింది అన్నారు, ఫ్లాప్స్ అన్నారు. సో ఒక నేను శైలజ సినిమాతో ఒక సెన్సేషన్ సృష్టించారు ఆ రోజుల్లో. సో ఒక న్యూ ఇయర్కి నేను శైలజ ఎంత బ్లాక్ బస్టర్ కంబ్యాక్ అయిందో, సో మళ్ళీ నాకు ఇది న్యూ ఇయర్ కాకపోయినా కానీ ఇయర్ ఎండింగ్లో 2025 ఇయర్ ఎండింగ్లో మంచి బ్లాక్ బస్టర్ అయితే ఇచ్చారనమాట. సో చాలా రిఫ్రెషింగ్గా ఉంది సినిమా. రామ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ఎక్స్ట్రాడినరీ అసలు. అంటే ఆయన మామూలు అంటే అబ్బాయిలు అమ్మాయిలు తేడా లేకుండా అందరూ మంచి ఫ్యాన్స్ ఉంటారు ఆయనకి. సో చాలా ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్రెజెన్స్ అయింది. ఆయన్ని చాలామంది డైరెక్టర్లు ఇంకా బాగా వాడుకోవచ్చు, కానీ అది వాళ్ళ వల్ల కావట్లేదు. మరి ఈ డైరెక్టర్ గారు మటుకు చాలా బాగా ప్రజెంట్ చేశారు స్క్రీన్ పైన. ప్రతి ఫ్రేమ్లో హీరోయిన్ కన్నా ఇంకా అందంగా ఉన్నారు చెప్పాలంటే రామ్ గారు. సో వాళ్ళిద్దరు కెమిస్ట్రీ, భాగ్యశ్రీ గారిది రామ్ గారిది కెమిస్ట్రీ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉంది.
నెక్స్ట్ ఉపేంద్ర గారు మరి మన హీరోల్ని ఎందుకు తీసుకోలేదంటే కాంట్రవర్షియల్ గురించి తీసుకోలేదని వాళ్ళు చెప్పారు. సో ఇప్పుడు చిరంజీవి గారిని పెట్టినా, బాలకృష్ణ గారిని పెట్టినా, నాగార్జున గారిని పెట్టినా, వెంకటేష్ గారిని పెట్టినా కొంచెం వాళ్ళ ఫ్యాన్స్ వేరే వాళ్ళు తిట్టడం కానీ అట్లా గొడవ అవుతుంది. సో ఉపేంద్ర గారిని పెట్టడం వల్ల ఏంటంటే అటు మన ఎవరికి కూడా అబ్జెక్షన్ ఉండదన్నమాట ఉపేంద్ర గారితో. సో ఆ ఇది వల్ల ఆయన పెట్టడం జరిగింది. చాలా బాగా పర్ఫామ్ చేశారు ఉపేంద్ర గారు. ఆయన ఉన్న చాలా తక్కువ ఒక 20 minutes ఉంటారు ఆయన క్యారెక్టర్ మొత్తం మీద. సో అంతా ఉన్నంతసేపు కూడా చాలా ఒక స్టార్ అంటే ఎలా ఉంటారు, ఒక ఫ్యాన్తో స్టార్ ఎలా ఉండాలి, ఫ్యాన్ ఏం గుణపాఠం నేర్పాడు స్టార్కి అనే ఒక సినిమాని చాలా అద్భుతంగా తీశారు. మహేష్ బాబు గారు డైరెక్షన్ అండ్ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో హృదయాన్ని హత్తుకున్నాయి అనమాట. ప్రతి డైలాగు అంటే నేను ఒక హీరోకి అభిమానినే. సో ఇక్కడ నాకేంటంటే నన్ను నేను స్క్రీన్ మీద చూసుకున్నట్టుంది. సో ఇలా ఒక అభిమానులు అందరూ హీరోల కోసం వెళ్ళి చివరికి ఏమవుతారు అంటే వాళ్ళకి ఏమి నష్టం జరగదు, కానీ ఈ కథ మాత్రం ఒక కొత్త లెసన్ అయితే నేర్పుతుందనమాట. సో హీరోలు అభిమానుల వల్లే వచ్చారు, వాళ్ళంతా వాళ్ళు ఎవరు రాలేదు అని చెప్పి చాలా గొప్ప మెసేజ్ ఇది. సో ఇక డైరెక్టర్ గారికి ఆ స్క్రిప్ట్ తీసుకున్నందుకు, ఆ పాయింట్ చెప్పినందుకు చాలా హ్యాట్స్ ఆఫ్. అది డైలాగ్స్కి మాత్రం ఇప్పటికీ నేను ఆయన డైలాగ్స్కి చాలా ఫ్యాన్. ఆయన ఇంతకుముందు మిస్ శెట్టి, మిస్టర్ పోల్ శెట్టి డైరెక్షన్ ఆయన చేశారు. సో ఇది 2వ సినిమా. ఆయన మీద నమ్మకంతో నేనైతే వచ్చాను. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ చాలా మంచి సినిమా తీశారు. ఇది ఒక లాంగ్ రన్లో ఫ్యామిలీస్ కానీ, అటు అబ్బాయిలు యూత్ కానీ, సినిమా అభిమానులు కానీ ఎవరికైనా నచ్చే సినిమా అవుతుంది ఇది. అలాగే వివేక్ మెర్విన్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, సాంగ్స్ కానీ అదరగొట్టేశారు. చాలా రిఫ్రెషింగ్గా స్క్రీన్ పైన మంచి సౌండ్ ఉన్న థియేటర్లోకి వెళ్ళి చూస్తే కనుక చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. సో ర్యాపో గారికి ఇది మంచి కంబ్యాక్. ఫ్యాన్స్ ఇంకా కాలర్ దగ్గర వేసుకుని తిరగచ్చు అనమాట. సో ఆ సాంగ్లో ఉంది అన్నకు మేమే ఫ్యాన్స్ ఇప్పుడు వేస్తాం డ్యాన్స్ అని. సో ఆ టైప్లో రామ్ గారి ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర డ్యాన్స్ వేసేయచ్చు. చాలా అద్భుతంగా మంచి బ్లాక్ బస్టర్ కంబ్యాక్ ఇచ్చారు. చూసారుగా రామ్ పోతినేనికి ఇది ఒక మంచి కంబ్యాక్ అని చెప్తున్నారు. అయితే కమర్షియల్ హిట్ వైజ్గా చూసుకుంటే ఎంతవరకు హిట్ అవుతుంది అనేది చెప్పలేము. కాకపోతే ఒక మంచి సినిమా అని ఆడియన్స్ అయితే చెప్తున్నారు. రామ్ ఫ్యాన్స్ అందరికీ మాత్రం ఒక మంచి ట్రీట్ అని చెప్పొచ్చు. అదేవిధంగా మన మహేష్ బాబు గారు డైరెక్టర్ కూడా చాలా రామ్లో ఉన్న పొటెన్షియల్ని చాలా బాగా యూజ్ చేసుకున్నారని చెప్పొచ్చు. రామ్ని చాలా అందంగా చూపించడం ఎలా అనేది మాత్రం ఈ సినిమాలో చూడొచ్చు. హీరోయిన్ కన్నా కూడా చాలా అందంగా కనిపించారు. అదేవిధంగా ఉపేంద్ర గారు యాక్టింగ్, ఉపేంద్ర గారికి అసలు ఈ తెలుగు 2 రాష్ట్రాలలో ఎవరు ఒక హేటర్స్ అంటూ ఉండరు. ఆయనని ఈ రోల్కి పెట్టడం చాలా మంచి విషయం అని చెప్పేసి అందరు చెప్తున్నారు. ఇక్కడున్న యాక్టర్స్ ఎవరైనా పెడితే చాలా ఫ్యాన్ వార్స్ అయ్యే అవకాశం ఉంటుండే. సో అట్లా పెట్టకపోవడమే మంచిది అని ఆడియన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే సినిమా ఎంతవరకు హిట్ అవుతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది. కెమెరామ్యాన్ సునీల్తో ధరణి, TV5 హైదరాబాద్.